వండుకొని తిని వెళ్దాంరా అన్నారు. ఎందుకంటే యుద్ధం వస్తుంది, అవతల మన మీదకి బాంబు వేయడం సిద్ధంగా ఉన్నారు. మనం రెడీగా ఉండాలంటే వండుకొని షాపింగ్కి వెళ్దాం అంటాడు. వండుకొని తినే వరకు ఉంటారు వాళ్ళు. కొంతమంది ప్రయాణాలు ఇలా ఉంటాయి, షాపింగ్గా వెళ్దాంలే ఇందా వచ్చేదాడు బస్సు అయిన అంటున్నాడు. అమ్మ మీరు ఆ ఆసమ్మని భూసమ్మని 40 మంది వరకు 30 మంది వరకు ఒకేసారి ఎక్కేస్తున్నారు, ఎంతో కష్టమైపోతుంది, ఎవరి మట్టుకు రావాలి కదా, ఎందుకు నూరందరినీ టికెట్ ఫ్రీ అని అందరినీ పిలుచుకొచ్చేస్తున్నారు. కార్లు ఎక్కడ పోతే కార్లు ఎప్పుడు నడుస్తూ ఉంటాయి, ఇంత జనం వచ్చేస్తే ఆ మగోళ్ళకి సీట్లు లేవు, ఎంతో మీకు ఇబ్బంది అయిపోతుంది. ఒక ఆవిడ డోర్లో ఇక్కడ నిలబడిపోయి పడిపోయిందండి, కాలు ఇరిగిపోయింది. ఆయన ఎంతో బాధపడుతున్నాడు పాప, టికెట్ కూడా కండక్టర్ గారు. సరే ఎందుకొరకని చూసినట్లయితే తొందరపడివాడు దారి తొలగిపోతాడు. మరి మనం జీవితాల్లో మనం తొందరపడి ఏం చేస్తాం? కొంతమంది తొందరపడి ఏం చేస్తారంటే ఏవేవో వ్యాపారాలు మొదలెట్టేస్తారు. దాని గురించి ఆలోచన ఉండదు, అవగాహన ఉండదు, అనుభవమైన వారు తెలుసుకోరు, డబ్బు తట్టుకెళ్ళి అందులో ఎవడో మాట వినేసి బోర్డు లాభం వచ్చేస్తుందంటే ఈ దగ్గర ఉన్నది చాలక ఇంకా ఏవో అప్పు చేసి తొందరపడి అందులో పెట్టేసి చివరికి నష్టం పాలైపోయినప్పుడు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ప్రతి దానికి కూడా అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు, ప్రతిదీ కూడా ఆలోచన ప్రకారంగా చేయాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం కూడా మనకేం తెలిసిందంటే యేసు ప్రభు వారికి ఇష్టం లేకుండా, యేసు ప్రభు వారిని అంగీకరించకుండా నీవు ఎంత ఈ భూలోకంలో సంపాదించినప్పటికీ కూడా అది వ్యర్థమే. యేసు లేనంటే జీవితము, యేసు లేనంటే రాబడి, యేసు లేనంటే బ్రతుకు అంతా కూడా వ్యర్థమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో 7వ వచనాన్ని ఒకసారి చదువుతాం. 2వ రాజులు 5వ అధ్యాయము 7వ వచనం. సరే అంతా చదువుతాక మన సమయం 10వ వచనం కాడికి వచ్చేసేయండి. ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మళ్ళా బ్రాగై నీవు సిద్ధుడు అవుదని అతడితో చెప్పుటకు. ఇక్కడ నైమాన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, చాలా పరాక్రమశాలి, చాలా జ్ఞానము గలవాడు. ఇతడు చేతే దేవుడే కొన్ని రాజ్యాల మీద ఇతనికి జయమిచ్చాడు దేవుడే. అయితే ఒక రోజు ఆయనకి ఏంటంటే, ఒక రోజు కాదు, ఆయన పరాక్రమశాలే కానీ కుష్ఠరోగి. ఏమండి, కుష్ఠరోగి, ఒళ్ళంతా కూడా కుష్ఠరోగం, కానీ యుద్ధంలో గొప్ప పరాక్రమశాలి. అయితే యుద్ధంలో పరాక్రమశాలే కానీ అతడు బ్రతుకుతున్నాడు, కానీ అంత భయంగా బ్రతుకుతున్నాడు. కారణం ఏంటంటే కుష్ఠరోగుల్ని రాళ్లతో కొట్టి చంపేయాలని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. ఈ కుష్ఠరోగమే కానీ ఈ నయమానికి బయలుపడితే బైబిల్ ప్రకారంగా అతనికి రాళ్లతో కొట్టి చంపాలి. అందుకని దాన్ని కవరింగ్ చేసుకుంటున్నాడు, దాన్ని కాపాడకుండా చేసుకుంటున్నాడు. మరి పరాక్రమశాలి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమేమి ధరించుకుంటాడో అది కనపడకూడదు. సరే, మొత్తం మీద ఇలా యుద్ధాలకు వెళ్తూ ఇశ్రాయేలు బాలికని నెట్టి ఒక చిన్న అమ్మాయిని అతడు యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో అందరినీ కూడా చంపి ఆ అమ్మాయిని తనకు పరిచయం చేయించుకుంటాను, తన భార్యకి తనకి ప్రాణంతో తీసుకొచ్చాడు. చిన్న యొక్క బానిస పిల్లగా తీసుకొచ్చాడు. కానీ ఆ బానిస పిల్ల ఇంటిలో పనిచేస్తుంది, కానీ ఇశ్రాయేలు బాలిక చాలా తెలివైనట్టు బాలిక. పిల్లలు ఎట్లున్నారా, ఈ పాప ఇంటూ రాసేస్తుందంటే రాసుకుని వెళ్ళా ఏంటి, మన బైబిల్ ఏనా రాస్తున్నాం, ఇంకోటి ఏదన్నా హోంవర్క్ రాసుకుంది వెళ్ళి
చెప్పు. ఎందుకంటే ఇశ్రాయేలు బాలిక చిన్న బాలిక, వాళ్ళకి బానిసగా ఇంటిలో పనిచేయడానికి తీసుకొచ్చింది. కానీ ఈ బాలిక మరి నిజంగా ఆ ఇంట్లో పరిచయం చేస్తున్నప్పుడు మంచి పరాక్రమశాలిని పేరు ఉంది, కావలసిన ఎండు బంగారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి సరైన మనశ్శాంతి బట్టికి లేదు. ఇది గమనించినట్టు ఆ అమ్మాయి ఒక రోజుని తన యజమానురాల దగ్గరికి వెళ్ళి అడిగేసింది, ఏంటండి ఇలాగుంది, అన్నీ ఉన్నాయి మనకేంటి? అప్పుడు చెప్పేసింది ఆ అమ్మాయికి, ఆ యజమానురాలు అంతా చెప్పేసింది, ఇదిగో నీ యజమానికి ఇలాగలా. అప్పుడు నిజంగా ఆ అమ్మాయి ఎంత శుద్ధహృదయం కలదో చూడండి. అసలు అదులు దొరికితే నయమాన్ని చంపేయాలి ఆ అమ్మాయి. ఏ పాలలోనూ ఏ కలిపో, ఏ టిప్పుల్లో ఏదో కలిపి, ఎందుకంటే అక్కడ తన తల్లిదండ్రుల దగ్గర నుంచి బానిసత్వంగా తీసుకొచ్చేసాడు ఈ పిల్లని నయమాన్. కాబట్టి అంత భయంకరమైన రీతిగా చేసినట్టు ఈ నయమానికి ఎంత మేలు తలపెడుతుందో చూడండి అండి, ఎంత మేలు. ఎందుకంటే ప్రభువారి యొక్క ప్రేమ, ప్రభు ఏమన్నాడు, శత్రువులను కూడా ప్రేమించుకోండి. ఉందా అలాంటి మనసు ఉంటుందండి మనకి? నా సోదరుడు జీవరాజు గారు మీరు వచ్చేటప్పటికి ప్రసంగం చేస్తాడు. మన పక్కోడంట 2 పోర్లు వేసుకుంటుంటే అని ఏం చేస్తాడు, మనం ప్రేమించలేమంట. కాబట్టి ఇవి ప్రేమించి యజమానుడి యొక్క బాగయోగులు కోరుకుంటుంది. ఇదిగోనండి మా ప్రాంతంలో దైవజనుడు ఎలీషా గారు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మీ రోగం తగ్గిపోతుంది, మీకు నయమైపోద్ది అని చెప్పినప్పుడు వెంటనే ఆ అమ్మాయి మాట విని పడివారితో రథాల మీద బయలుదేరాడు. 1,20,000 రూపాయలు ఖరీదైన బంగారం పట్టుకొని వెళ్ళాడట. ఎంతండి? 1,20,000 రూపాయలు ఖరీదైన బంగారం, ఇంకా ఏమేమో పట్టుకెళ్ళాడు, దుస్తులు అవి ఏమో పట్టుకెళ్ళాడు. ఎందుకని నా యాదే గారు పోతే దేవుడికి ఏమివ్వాలి, కానుక ఇవ్వాలి. కానుక సరే వెళ్తుంటే దేవుడు ఎలీషా గారు ఆయన కొండ మీద ప్రార్థన చేసుకుంటుంటే ఆ వస్తున్నవాడు చాలా గర్విష్ఠుడు. కాబట్టి వాడి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, వాడిని వచ్చే దారిలో నీ మాటకు లోబడతాం లేదు చూడు అంటే ఓ దాసుడు పంపాడు. ఆ దాసుడు అయ్యా మీరు పనుల వస్తున్నారు కదా, ముందే కౌరు పంపించాడు. మనం అంటే ఏంటి అలా ఆ ప్రవక్త గారు ఎక్కడున్నా ఎదురుగా రావాలని ఓ లెటర్ రాశాడు. అది ఇశ్రాయేల్లో చదివాడు అనుకోండి, బట్టలు చింపుకున్నాడు, ఏడుస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఈ కౌరు ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అప్పుడు కౌరు పంపాడు. ఏమని కౌరు పంపాడంటే, నువ్వు వచ్చే దారిలో ఒక యోర్దాను నది అని ఒక నది ఉంది, ఆ నదిలో నువ్వేం చేయాలి, 7 మార్లు ములుగు అన్నాడు, స్నానం చేయమన్నాడా. 7 అంటే 7 అంటే దాని అర్థం ఏంటి? మన వాళ్ళు పెళ్లికి వెళ్తే ఎదుగురు వెళ్తారమ్మా, వెళ్ళరు. ఎందుకని ఎదుగురు వెళ్తే ఏమవుతుందంట చెప్పండి, ఎన్నో ఆశ్చర్యాలే కదా. 7 పోద్ది, 3 వెళ్తే ముక్కలు అయిపోద్ది, 5 వెళ్తారంటే ఎవరో పంచిపాండవులాగా ఉంటుందంట. ఇది మన లోకం యొక్క పద్ధతి. ఇప్పుడు 7 సార్లు వెళ్ళేటప్పటికి ఎక్కడ లేని కోపం వచ్చిందండి ఎవరికి? కుష్ఠరోగికి అంటే ఎంత బడాయి అనుకున్నారో, ఒళ్ళంత కుష్ఠరోగులే కానీ మనుషుడికి ఎంత బడాయి, ఎంత గర్వం. బాబు 20,000 యోర్దాను నదులు 7 సార్లు ములగమంటే మా ఊళ్ళో ఎంతకంటే గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, ఆ నది ఉంది, ఈ నది ఉంది, తిప్పటి రథాలు. అయ్యి బాబా ఎంత తొందర. దేంతో వచ్చాడు? కుష్ఠరోగంతో వచ్చాడండి. మళ్ళీ కుష్ఠరోగంతో వెళ్ళిపోతున్నాడు, తిప్పేస్తున్నాడు రథాలు. కానీ ఎవరో ఒక ఆయన అన్నాడంట వచ్చేదండి, అయ్యా ఆ పాస్టర్ గారు మీ బంగారాలు అడగలేదు, మీ కానుకలు అడగలేదండి, మిమ్మల్ని వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు ములగమన్నాడు, అంతే కదని చెప్పాడు. పోనీ ములగండి, ఒకవేళ మునిగితే ఆ దైవజనుడు చెప్పినట్లుగా మీకు ఆరోగ్యం రాకపోతే, మీరు శుద్ధిలో అవ్వకపోతే అప్పుడు అడగచ్చు అంటే అప్పుడు వెలిగిందంట ఆయనకి. ఏంటమ్మా? బలు వెలిగిందంట. కొంతమందికి ఎవరైనా మంచి చెప్తుంటే బలు వెలగదు, చెడుగా చెప్తే మట్టికి వెంటనే ఎక్కేస్తుంది బరువు అండి. కాబట్టి ఆయన బరువు వెళ్ళి నిజమే అలా తెలియగలుగుతాను. ఆయన చెప్పింది వినొచ్చు కదా, ఆయన దైవజనుడు అని అమ్మాయి చెప్తే వచ్చావు కదా, పరివారంతో వచ్చావు కదా,
ఏవేవో వాళ్ళు వచ్చేవి కదా. మరి ఆయన ఏమన్నా నువ్వు తలకాయ కిందకెత్తి పాడు పైకెత్తి తపస్సు చేయమన్నాడా? ఏం చేయమన్నాడండి? ఈ తానం చేయమేమో మునగై అందులో 7 మార్లు ములుగు. కొంతమంది పిల్లలకు తానం చేయమంటే ఎంత కోపం అమ్మ, కోపడతారు కదా. కోపం. కొంతమంది భార్యలు భర్తలు తానం చేయమన్నా కోపమే. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, వారానికి ఒకసారి చేసేవాడు తానం. రెడీ? ఇంకా ఆయన పక్కన కూర్చుంటే ఇంకొకటే కంపు. మరి ఆ భార్య అలాగే ఎగుతుంది అండి. ఒక్కొక్కరు చుట్టపీకిల కంపు, భార్య అలాగే ఎగుతుంది. ఒక్కొక్కరికి సారాయి కంపు అండి. ఇక రకరకాలు కంపులు ఈనాడు చాలా మందికి. అరే బాబా కంపు నుండి బాగుపడదంటే వాడికి ఎంత ఇష్టమో. ఏం చేస్తాడు? అరే బాబా చుట్టపీకి కాల్చగల బాబు పడతలేదంటే అడగా ఎత్తుకొని మీసాలన్నీ కూడా కాలు లాస్ట్కి వచ్చేసి ఇలా మీసాలు సురసురసురం అంటిపోతారు. జర ఏం చేస్తాడు? దమ్ములాగి సాధన పడేస్తాడు. అది వాడికి ఎంతో వింపు, మనకెంతో కంపు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ నయమారుని 7 సార్లు మొలగమంటే నన్ను ఏడితే పొమ్మన్నవా అనుకున్నాడు. ఎవరు కొన్నాడో సరే తగ్గించుకున్నాడండి. ములిగాడు. ములిగితే ఏమైంది? పసిపిల్లల యొక్క దేహము, చిన్నపిల్లవాడి యొక్క ఆ శరీరము ఎంత సున్నితంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అలాగైపోయాడండి అండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తొందరపడి ఏం చేశాడంటే కుష్ఠరోగంతో వచ్చాడు. కుష్ఠరోగంతో వెళ్ళిపోవాలని చూశాడు. మరి మనం కూడా పాపం అనే కుష్ఠరోగంతో దేవుని దగ్గరికి వస్తాం. పాపం కూడా కుష్ఠరోగం లాంటిదే అండి. కుష్ఠరోగం ఎలాగైతే మనిషిని శరీరాన్ని తినేస్తుందో, పాపము కూడా మనుషుని ఏం చేస్తుందంటే నిత్యనాశనమునకు, నరకానికి, వ్యాధికి గురైపోయేలా చేస్తుంది పాపం. కాబట్టి పాపము కూడా కుష్ఠరోగం లాంటిదే. అయితే పాపమును బాగు చేసే, శుద్ధి చేసే యేసయ్య దగ్గరికి మనం వచ్చాం. మళ్ళా తిరిగి పాపంతో మనం వెళ్ళకూడదు రెడీ. ఆ నయమాను యోర్దాను నదిలో మునిగాడు. మళ్ళీ బాగైపోయి కుష్ఠరోగంతో వెళ్ళాడు. ఇంటికి శుద్ధి చేయబడి వెళ్ళాడు. నీవు నేను కూడా దేవుని సంధికి వచ్చినప్పుడు మనలో దేవునికి ఇష్టమలేనంటి పనులు, దేవునికి ఇష్టమైన తలంపులు, దేవునికి ఇష్టమైన జీవితము అదేది మనలో ఉండడానికి వీల్లేదండి. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మనం పరిశీలన చేసుకొని నేను ఏ పాపములో ఉన్నా అండి. చాలా మంది జీవితాల్లో ఈ తొందరపాటు మాటల వల్ల భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తొందరపాటు మాట్లాడు ఎంతోమంది తొందరపాటు మాటల వల్ల, భార్య తొందరపాటు మాటల వల్ల ఆ భర్త ఇంటికి రాకుండా ఎక్కడెక్కడో పండుకుంటాడు. అలాగే భర్త యొక్క తొందరపాటు మాటల వల్ల భార్య కూడా ఏం చేస్తుందంటే ఆ భర్తను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు అండి. తొందరపడి మాట్లాడు, తాగొద్దు, ఏం మాట్లాడుతాడో తెలియదు, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఇలాంటి తొందరపాటు యొక్క జీవితాల వల్ల, మాటల వల్ల అనేకమైన కాపురాలు ఈనాడు కూలిపోతున్నాయి. ఈ యొక్క తొందరపాటు మాటల వల్ల అనేక మంది భర్తలు భార్యలకు దూరం అయిపోతున్నారు. అలాగే భార్యలు భర్తలకు దూరం అయిపోతున్నారు. పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు. ఇలాంటి తొందరపాటు గ్రామంలో చేసే పనులు బట్టి గ్రామానికి దూరం అయిపోతున్నారు. ఏంటయ్యా అంటే ఆ తొందరపాటు పనుల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల అనేక మంది సమాజానికి, కుటుంబానికి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతో మందిని అమ్మ ఏంటి మీరిద్దరు కూడా అలా జీవిస్తున్నారు ఏంటి, మీ భర్త భార్య ఒకరంటే అయ్యో ఆయన మాటలు మీకు తెలదండి. ఆయన మాటలో మాట్లాడుతుంటే కడుపులో పేగులు ఏమవుతున్నాయట, ఓ తెగిపోతున్నాయట. ఏమయ్యా మీ ఆవిడది? అయ్యి బాబు మా ఆవిడ కాదండి బాబు, నా ప్రాణం ఈడకి ఎక్కడో దొరికిందండి నాకు. రాక్షసి ఏం చేస్తుంట. ఒకప్పుడు ఏమన్నాడు, నువ్వు లేకపోతే నేను బతకలే. ఈ ప్రేమలో ముందు పడేటప్పుడు
చాలా మంది అనుకునేది ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు. అసలు నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటాడు. ఈ యొక్క రోడ్లను తిరిగేటట్టి పనిపాటు లేనంటే వాడు ఆడి పనిపాటు ఏముండదు. ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి పాపం నల్లగా ఉంటుంది, పొట్టుగా ఉంటుంది, పళ్ళు ఎదుర్కొంటాయి, అందవికారంగా ఉంటుంది. అయినప్పటికీ వీడు చూసేమంటాడు, నువ్వు దేవతలాగా ఎలా ఉందంట, చూడటానికి అందవికారంగానే ఉంది, కానీ ఏమంటాడంటే నువ్వు దేవతలాగా ఉన్నావు. మన ఆది తల్లితో చెప్పాడు ఒకడు, నువ్వు దేవతలు అయిపోతావు. ఎవడాడు? సాతానుడు. ఈ పడు తింటే దేవతలు అయిపోయిరా. దేవతలు అవ్వలేదు కానీ స్త్రీ జాతికి అంతటికి భయంకర శాపాన్ని ఖర్చుపెట్టింది ఏమండి. కాబట్టి ఎంతవరకు అంటే జాగ్రత్తగా జాయిగా అతను వలలో చిక్కించుకునే వరకు ఇలాగే ఉంటాయి కవులు ఏమండి, ఇలాగే ఉంటాయి కవులు. కాబట్టి తొందరపాటు యొక్క మాటల వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసేసుకోకూడదు అండి. ఆడు ఊరికొక్కలాగా ఊరి మీద తిరుగుతున్నాడు. ఆడు వచ్చేదో చెప్తే ఆడు మళ్ళీ ఏం చేస్తాడా మంచి క్రాప్ చదువుతాడు. ఎలాగా సినిమా యాక్టర్లో ఆ క్రాప్ చూసి పడిపోతారు కొంతమంది. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ఆ తమ్ముడికి పెళ్లి చేయాలని చుట్టాల గారికి వెళ్తే ఆ అమ్మ చాలా ఎర్రగా ఉంది, హైట్గా ఉంది, ఇటు చూసి చాలా బక్క బలాస్గా ఉన్నాడు తమ్ముడు. అయినప్పటికీ ఆ రంగును చూసి అన్నగారు అంటున్నాడు, జయప్రదలా కనపడ్డానండి, అలానే అంటున్నాడు, జయప్రదలా కనపడదు కాబట్టి మా వాడు. కాబట్టి ఇలాగా తొందరపాటు వల్ల కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకుంటే వల్ల వాళ్ళ జీవితంలో చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, చాలా నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి తొందరపడి మనం ఏం చేయకూడదు, నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము చదవండి. అహీతోపెలు తను చెప్పిన ఆలోచన, అమ్మ చాలా మౌనంగా ఉన్నది, మా చెల్లి అవుతుందో అక్క అవుతుందో, వెరీ గుడ్. చదివితే మా స్వీట్ అవుతుంది ప్రసంగం, మాకు స్పీడ్ మమ్మల్ని సరిగ్గా లైటింగ్ సరిపోవట్లేదు, అది చదివేవాళ్ళే. అహీతోపెలు తన చెప్పిన ఆలోచనలు జరగకపోవడం చూచి ఎటమ్మా గాడిదికి గంత కట్టి ఎక్కి తన ఎక్కడమ్మా తన ఇంటికి పోయి ఇల్లు చక్కబెట్టుకొని ఏం చేశాడంటే ఇది ఎవరికో ఆలోచన చెప్పాడంట. ఆ ఆలోచన కరెక్ట్ కాదన్నాడంట. కరెక్ట్ కాదంటే ఏం చేయాలి, నేను చెప్పిన ఆలోచన కరెక్ట్ కాదు కానీ నువ్వు చదివించుకోవాలి, ఆ చెప్పిన మాట వినాలి. కొంతమంది నేను చెప్పిందే యాదావాక్కు, నా మాట అందరూ వినాలి, ఎవడి మాట నేను విన్నాం. నువ్వు ఎవడి మాట వినకపోతే నీ మాట ఎవడంటాడు డాడీ. మన పిల్లలే మన మాట వింటలేదు, భార్య మాట భర్త వింటలేదు, భర్త మాట భార్య వింటలేదు. ఈ అహీతోపెలు అనేటట్టు వాడంట ఎవడికో సలహా ఇచ్చాడంట. ఈ అహీతోపెలు ఎవరంటే దావీదు గారు రాజు అయిన తర్వాత ఈ అహీతోపెలు అనేటట్టు వాడు దావీదు దగ్గర మంత్రిగా పనిచేసేవాడు. ఈ అహీతోపెలు బెత్షెబాకి తాత అవుతాడని బైబిల్ పండితులు కూడా చెప్తున్నారు. బెత్షెబా మీకు అందరూ తెలుసు కదా, బెత్షెబా అదే నాకు కొంచెం తిరగదులేండి, మాకు మొద్దునాలకి. కాబట్టి తాత అవుతాడంట. కాబట్టి ఈ దావీదు దగ్గర ఉంటున్నట్టు ఈ అహీతోపెలు అనేటటువంటి వాడు కుట్ర పన్ని ఎవరి పక్కకు చేరాడు, అబ్షాలోము పక్కకు చేరాడు. అబ్షాలోము పక్కకు చేరి అబ్షాలోము తండ్రి అయిన దావీదునే చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
ఆ ప్రయత్నాల్లో ఏదో ఎవడ అన్నాడంటే ఒరే దావీదు సింహం అంటాడు బాబు వాడు వెనకాల వాళ్ళు కూడా మంచోళ్ళు కదా ఏదో చెప్పారంట. ఈయన మాట అంట ఏమైపోయిందట ఏమంటుందండి కాదర చేయలేదంట. ఆడు మాట వినలేదంట. వినకపోతే ఏంటో లోపాలను చూసుకోవాలా. ఇదేదో పెద్ద ఘనకార్యంలాగా గాడిది గంత కట్టి తన నగరానికి వెళ్ళిపోయి ఇల్లంతా చక్కబెట్టుకున్నాడంట. అంటే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అమ్మా ఆ ఇంట్లోకి ఏ బాత్రూమ్ ప్లాస్టింగ్లు ఉన్నాయో, ఎక్కడ ఇంకా టైల్ సెన్స్ లేదో, ఇంకా ఏమేమి చేయలేదో, మొత్తం మీద అయినా అక్కడ లేవు కానీ ఇల్లు చక్కబెట్టుకోవడం ఉన్నది. అయితే బైబిల్లో ఈ లోక సంబంధం ఇల్లు కొరకు ఎక్కడ యేసుప్రభు చెప్పలేదు. ఇల్లు అనగా హృదయం. మరి ఎంతవరకు చక్కబెట్టుకున్నాడో తెలియదు. చక్కబెట్టుకుంటే ఈ పోట్లు ఎందుకు వస్తాయి అండి? ఇల్లంతా చక్కబెట్టుకున్నాడంట. ఏం చేయడు? ప్యాన్కి ఊరేసుకుని అందులో పీకెట్టి చచ్చి చూడండి. తొందరపాటు వల్ల ఆ చెప్పిన మాట వినలేదంట. ఆ చెప్పిన మాట కాదర చేయలేదంట. కాదర చేయబోతే చచ్చిపోతావా? నా భర్త నా మాట వినట్లేదండి, ఎందుకంటే బతుకు చచ్చిపోతావా? చచ్చిపోవడమే శరణమా అండి? లేదు లేదు, నా భర్త ఎందుకు వింటలేదు, కొంచెం నేను కూడా పరిశీలన చేసుకుంటా. నేను చెప్పేదాన్ని లేదు లోపం ఉందేమో. ఎవరో నీకంటే పెద్దవాళ్ళు అడుగు, మీ తల్లిలో లేకపోతే మీ అక్కనో మీ చెల్లిలో. నేను ఇలాగంటే మా ఆయన ఒప్పుకుంటలేదు ఏంటంటే వాళ్ళు కొంచెం నీకు పోలే నీ ఐడియా మంచిది కాదు పని మోపు అంటారు. అందుకే నువ్వు చచ్చిపోవడం ఏం చేస్తావు? నా భర్త నా మాటలను చచ్చిపోతావా? నా భార్య నా మాట ఇంట్లేదు చచ్చిపోతావా? సావే శరణమా ఇంకా మనకి లేదే. కాబట్టి తొందరపాటు యొక్క మాటల వల్ల మన జీవితాలు, అనేక మంది యవనస్తుల జీవితాలు కూడా ఎంతో నాశనం అయిపోయింది. నేను వార్తలు చూస్తుంటే ఆ వార్తల్లో ఏదో ఫోన్ కొనివ్వలేదంట తల్లిదండ్రులు. మీరు కూడా చూసుకుంటారేమో, ఐఫోన్ కొనివ్వలేదంట. వాళ్ళు తోమదలు పెట్టి కొనలేకపోయారేమో. అదేమన్నా 100కో 200కో వచ్చేద్దండి ఎక్కిని. వాళ్ళు కొనలేదని ఆ కుర్రవాడు ఇంటర్ ఎంతో చదువుతున్నాడు, 10th, ₹1,00,000 ఫోన్. ₹1,00,000 పైన ఉన్నది ఎందుకోసం తల్లి ఫోన్లు. ఆ ₹1,00,000 అంటే ఒక ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే 2-3 సంవత్సరాలు జీవనం చేయొచ్చు. సర్లేదు ఉండాలనుకోండి చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, మళ్ళీ చిన్న చిన్న వాళ్ళకి మరి నేను ఎందుకో కొనుక్కోలేదు. ఇక మా తమ్ముడికి వాళ్ళ అమ్మాయి ఇచ్చిందంట క్రిస్టఫర్ గారికి, కానీ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ఆ చిన్న ఫోన్ ఉండేది చక్కగాను, ఇప్పుడు ఆ పెద్ద ఫోన్ ఆ అమ్మాయిది ఆ నాన్నకి ఇచ్చేసి ఏదో కొనుక్కో, దాన్ని నాన్న తిప్పలు పడుతున్నాడు, చేయడం రావట్లేదంటే చూడండి అని. సరే, అందులో కొన్ని మీ విద్యకి సంబంధించినవి, మీ వ్యాపారాలకు సంబంధించి కొన్ని ఉన్నాయి. దాన్ని మీరు మెయింటైన్ చేస్తే దేవుడు మీకు ఇస్తే దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అందులో కూడా మెయింటైన్ చేయకపోతే నువ్వు ₹1,00,000 కొన్న ఫోన్ కూడా నేను తీసుకెళ్ళి రైలు పట్టాల మీద నిలబెడతాను అండి. రైలు పట్టాల మీద నిలబెడతాను. అందులో ఏ బెట్టింగ్లు వస్తున్నాయి, ఏ అయ్యి వస్తున్నాయి. వాటికి ఇంటికాడ ఉండే డబ్బు పందాలు కాసేస్తున్నారు అప్పులు చేసి. చివరికి అప్పులు అయిపోయిన చేస్తారు, రైలు పట్టాల మీద నిలబడుతున్నారు. మొన్న 3 కుర్రోళ్ళు రైలు పట్టాల మీద నిలబడ్డారు. ఆ రైలు గుద్దేసి ఇద్దరు చచ్చిపోయాడు, ఒకటి దెబ్బలు తగిలేసి హాస్పిటల్లో చేసాడు. ఎలా ఉందో కావండి. కారణం ఏంటంటే నీకు ఉపయోగించుకునేటట్టు జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు మన దగ్గర సాకు ఉందనుకోండి, చక్కగా కూరగాయలు కట్ చేసుకోవచ్చు, చక్కగా ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చు, ఏమైనా కట్ చేసుకోవచ్చు సాకు. దాన్ని మనం ఉపయోగించుకోవడంలో ఉంది. పాపం వచ్చి పీక్ కూడా కోసుకుంటే ఏమవుద్ది? ఈ ఫోన్ కూడా అంతే. దాన్ని ఉపయోగించుకునేలా ఉంటే నీకెంతో మేలు ఉన్నది దాని ద్వారా. నేను అంటున్నాను, మేలు కంటే ఎక్కువ కీడే ఉందనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఈ ఫోన్లు వచ్చిన తర్వాత యువత అనేటట్టు వారు 100కి చాలా మంది చెడిపోయారు. ఎందుకంటే ఈ పాప సంబంధమైన సమాచారం తెలుసుకుంటానికి ఎక్కడో ఈది చివరినో ఎక్కడో
వాళ్ళు కలిసి మాట్లాడుకునేవారు. అది ఏ సినిమా హాల్లోనో ఎక్కడో. ఇప్పుడు అదేమీ లేదు. ఏమండి, అదేమీ లేదు. ఇక్కడ నొక్కితే అక్కడికి వెళ్ళిపో. అది ఇలాగా పాపం ఈజీ అయిపోయింది చాలా మందికి. అలాగే నేను ఆ ఫోన్ తప్పట్లేదండి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, తొందరపడివాడు దారి. కాబట్టి నువ్వు ఏదైనా ఒక వస్తువుని దాన్ని వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి. లేకపోతే అది నేను ఏం చేస్తాను, నీ ప్రాణం చేస్తా. ఈనాడు చాలా మంది తొందరపాటు వల్ల చదువుకునే యువత, యవనస్తులు ఒకరినొకరు ప్రేమలో పడి ప్రేమ వివాహాలు చేసుకొని కొద్ది రోజులు అయిపోయినప్పుడు అదేంటో ముందు పెళ్ళి అవ్వకుండానే ప్రేమలో వ్యవహారాలన్నీ నడిచేసుకొని పెళ్ళైన తర్వాత ఏమవుతుందో ఏంటో ఇవంటే నాకు ఇష్టం. ఇలాగా విడిపోయేటట్టు కాపురాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికే నీ తొందరపాటు మాటల వల్ల నీ భార్య ఇప్పటికే నీకు దూరం అయిందేమో. నీ తొందరపాటు మాటల వల్ల ఇప్పుడే నీ భర్త నీకు దూరం అయ్యాడేమో. నీ తొందరపాటు మాటల వల్ల నీ పిల్లలే నీకు దూరం అయ్యారేమో. సమాజంలో నువ్వు దూరం అయిపోతున్నావేమో. నిన్ను ఒకసారి చూసుకొని, అయ్యో నా మాట వల్ల ఇలా జరిగింది అని నువ్వు పరిశ్రమ పెట్టి చూసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఈ యొక్క అహితోఫెలు అనేటటువంటి వాడు ఏ నిర్ణయం తీసుకున్నాడండి? గాడిద గంత కట్టి కిందగా ఇంటికి వెళ్ళిపోయి వీళ్ళంతా చక్కబెట్టుకున్నాడంట. ఏం చేశాడో తెలియదు కానీ పేను కూరేసుకొని చచ్చిపోయాడు. ఇదేనా? ఏమంటే మనుషులు చేసేది ఇదేనా? నీ జ్ఞానం ఇంతకైనా ఉపయోగపడుతుంది, నీ తెలివితేటలు ఇంతకైనా ఉపయోగపడుతున్నాయి. నువ్వు చెల్లో చూసేటట్టు అనేకవి నీకు జ్ఞానాన్ని నేర్పాలి కానీ. కాబట్టి ఇటీవల చూస్తే చాలా మంది ఏవో రకరకాలు తొందరపాటు నిర్ణయాల వల్ల మనుషులు తీసుకొని ఎంతో పాడైపోతున్నారు. రాజుల గ్రంథంలో మనం చూస్తే మొదటి రాజులు అనుకుంటాం చూడండి. రాజుల గ్రంథంలో మొదటి రాజులు 16వ అధ్యాయము 18వ వచనం. మొదటి రాజులు 16వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు. చదమ్మా. మొదటి రాజులు 16వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నారా? సరే, అక్కడ చూడండి. జిమ్రీ అనేటువంటి వాడి గురించి రాయబడి ఉంది. ఒకవేళ నాకు సరే కనబడుతుంది. పట్టణము పట్టబడి అనేదని జిమ్రీ తెలుసుకొని తన రాజు నగరమందు చచ్చి తనతో కూడా రాజు నగరను తగలబెట్టుకొని చచ్చిపోయాడు. ఈ జిమ్రీ అనేటువంటి వాడు అతను తొందరపాటు నిర్ణయం చూడండి. రాజ్యం అంటే పట్టబడిపోతుందని తెలుసుకున్నాడంట. మన రాజ్యం శత్రువుల చేతిలో ఓడిపోతుందని తెలుసుకున్నాడంట. మరి తెలుసుకుంటే ఏదైనా ఉపయోగకరమైన తలపెట్టచ్చు కదా. అయితే తిన్నగా ఇంటికి వెళ్ళిపోయి ఏం చేశాడంట, ఆ నగరానికి అంతా, నగరానికి అంటే పెద్ద ప్యాలెస్ అది, ఆ ప్యాలెస్ అంతటికి కూడా నిప్పంటి చేశాడు. పట్టణం అంతా కాల్చేశాడు. మరి ఎంతమంది ఉంటారో పట్టణంలో తన భార్య ఉండొచ్చు, తన పిల్లలు ఉండొచ్చు, ఇంకా ఎంతోమంది పరివారం ఉండొచ్చు. శక్తియుడు ఒకడు సావచ్చు కదా. ఏమండి, అలా సావమని ఎవడు చెప్పాడు? సావమని ఆ దేవుడు నిన్ను సృష్టించింది లేదు. ప్రియమైన వారులారా, మనం తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి చూసారా, మనం మోసపోయే మోసాలు ఉన్నాయి చూసారా, వాటి వల్ల ఈనాడు చాలా మంది వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
యవనస్తులు దేశానికి ఎన్నెముకగా ఉండవలసిన యవనస్తులు వారి యవన జీవితము బలంగా పెట్టేసి ఎంతమంది ప్రాణాలు విడిచిపెడేస్తున్నారు. ఏయో అయ్యి ఈ ఆటలు ఆ ఆటలు మరి కొద్ది నెలల తర్వాత ఆ వార్తల్లో సంగతి జీవించారు. ఒక ఆయన 85 లక్షల రూపాయలు అప్పు చేసి బెట్టింగ్లు కట్టాడట. ఎన్ని లక్షలండి? 85 లక్షలు. అతడు ఒక గన్మెన్, ఒక కలెక్టర్ గారి దగ్గర గన్మెన్గా పనిచేసేవాడు. ఆర్మీలో కూడా అతను పనిచేస్తాడు. అతనికి ఒక భార్య, 2 పిల్లలు. ఈ బెట్టింగ్ లాటలో 85 లక్షల రూపాయలు కూడా అప్పులు చేసి పోగొట్టాడు. ఇక అతని దగ్గర తీర్చడానికి ఏ విధమైన ఆస్కారం కూడా లేదు. తెలుసుకున్న తల్లిదండ్రులకి తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఏదో కొద్ది భూమి ఉంటే ఈ కుర్రోడేళ్ళకి అప్పుల పోలే అయిపోయాడు, ఆత్మహత్య చేసుకోబోతున్నాడు, ఎవరో చెప్తే బాబు అలా చేయొద్దురా, మనకి ఇది ఉంది అది ఉందని పాపం ఆ ముసలివాళ్ళు ఆ భూమిని కూడా అమ్మి బాబు తీర్చిదాయిగా తీర్దాం అని చెప్పేటప్పటికి అమ్మిన భూమి ఏమాత్రం కూడా హరాకొరగా. అంతేనండి, స్కూల్లో ఉన్న పిల్లలిద్దరు రప్పించేసాడు. ఆ స్కూల్లో ఆవిడ కూడా ఒక టీచర్గా పాఠాలు చెప్తుంటే ఆమెను కూడా రప్పించేశాడు. నలుగురు కూడా ఆ విషం తాగి 4 ఫ్యామిలీ చచ్చిపోయారు. దేనివల్ల అండి? తొందరపాటు వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఏమన్నా 1 2 లక్షల 85 లక్షలు. మగోళ్ళు లేదండి, ఆడలు కూడా ఉన్నారు. ఆడపిల్ల, ఆ అమ్మాయి కూడా నాన్నగారు, ఈ అమ్మాయి యొక్క మరి ఆ యొక్క బ్యాంకులో ఈమె యొక్క బ్యాంకులో వేసినటువంటి డబ్బులు ఈమె కూడా ఇష్టానుసారంగా జీవించి ఆ డబ్బు అంతా చాలా వరకు ఆ పెళ్లి కొరకు దాచాడు పాపం తండ్రి. ఈమె ఇలాగా ఖర్చు చేసిన తర్వాత చివరికి ఏమైందంటే ఇంకంతా అయిపోయింది. ఎందుకో తండ్రి పరిచయం అందులో ఏమీ లేవు, వెళ్ళిపోయా అన్నీ. ఏమో ఉన్నాయా? ఎక్కడికో విదేశాలు వెళ్ళి మీ తల్లి తండ్రి కష్టపడి అండి మీకు ఎంతో పంపిస్తున్నారు, మీ అకౌంట్లో వేస్తున్నారు. అయితే మీరు ఏమైనా దానిని ఎందుకొరకని చూసినట్లయితే ఎంతో కష్టపడి వారు పంపిస్తున్నారు మీ అకౌంట్లో. ఉంటున్నాయా? అవి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోతుంది. మా ఊళ్ళో ఒక అమ్మాయి పాపం విదేశం ఒక పెద్ద అంటే ఒక 45 ఇలా ఉంటాయి, వెళ్ళి ఎంతో డబ్బులు పంపించి వాళ్ళ పిల్లలకి బాబు దాయిలో ఇల్లు కట్టుకుందని పంపిస్తే ఇల్లు లేదు, కొలు లేదు. వాళ్ళు బెట్టింగ్లు బ్యాకెట్లు ఎక్కడో కర్ణాటకలో ఆడుతున్నట్టు బ్యాకెట్కి ఇక్కడి నుంచి పంపిస్తున్నారు వాళ్ళ సెలవు ద్వారా. తెప్పైపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఏదో డబ్బులు అట్టుకొచ్చి కట్టింది. ఇప్పుడు ఆ కట్టినీళ్ళు కూడా అప్పులో అట్టుపోయేలా ఉన్నారు. కాబట్టి ఈ అమ్మాయి ఏం చేసింది? అలా చేసింది. ఇక ఎలా తీరుతుంది, ఎలా పెళ్లి చేస్తుంది? ఈలోగా ఇచ్చేవాళ్ళు ఎవడో కిడ్నీలు కొంటున్నాడంట, టీవీ అనౌన్స్మెంట్ ఇచ్చాడు ఒక కిడ్నీ కరిగిస్తాని. ఇకంతే, ఈ అమ్మాయి ఒక కిడ్నీ అమ్మేయడానికి సిద్ధమైపోయింది. నేను అబద్ధాలు చెప్పట్లేదండి, మీరు చూసి ఉంటారు. నా పచ్చిగా ఎవరు మాట్లాడతలేదు, సీరియస్గా చూస్తున్నారు. నేను అబద్ధాలు చెప్పట్లేదు, జరిగిందే చూస్తున్నాను, చెప్తుంది మీతో. సరే, ఆడ ఉన్నాడంట, నువ్వు సీక్రెట్గా పలానా చోటకు రావాలన్నాడంట. వెళ్ళిపోయింది పాపం, వెళ్ళిపోయింది. కానీ ఆ సీక్రెట్ స్థలంలో ఒంటరిగా ఉండడానికి కొంచెం భయమైంది. ఏమైందండి? భయం వచ్చేసింది వెనక్కి. ఏం చేసిందండి? వచ్చేసిన వాళ్ళు బ్రతికిపోయింది. లేకపోతే ఆమె 2 కిడ్నీలు తీసుకొని
ఆమెను ఎక్కడో చంపవాడైతుడు. ప్రియమైనటువంటి వారులారా, ఇలాంటి అనేక రకమైన తొందరపాటు నిర్ణయాల వల్ల అనేకమైన జీవితాలు పాడైపోతున్నాయి. కాబట్టి మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాలు మన జీవితాలను ఎక్కడా కూడా ప్రాణం పోయేటట్టుగా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, 2 కుమారుల తండ్రికి. చిన్న కొడుకు నిర్ణయం తీసుకున్నాడు, తండ్రి నాకు వచ్చిన ఆస్తి ఇచ్చేయి అన్నాడు. ఇచ్చాడా? తేలికి ఇచ్చేస్తాడండి. ఎంతమంది రౌడీలను తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చాడు వాడు? వాడికి పెళ్లి లేదు, పేరెంటకం లేదు. పెద్ద కొడుకు ఒకడు ఉన్నాడు, వాడు భార్య పిల్లలతో ఉన్నాడు. కానీ వాడికి లేదు ఆస్తి పంపుకి వీడికి కావాల్సి వచ్చింది. ఎందుకని? వీడు తొందరపాటు నిర్ణయాలు ఇన్ని కాదు. సరే ఈ పూరంతా ఎందుకని తండ్రి ఒకసారి ఇచ్చేసాడు. ఇచ్చేస్తే అదంతా డబ్బంతా చిక్కించుకొని అతను ఆట అంతా ఎక్కడికి వెళ్ళిపోయాడండి? భీమవరం దూరం వెళ్ళిపోయాడు. ఆ 1000 రూపాయలు కానీ భీమవరం దూరం వెళ్ళిపోయాడండి. కొన్ని నర్సవరం దూరం వెళ్ళిపోయా. బైబిల్లో ఏముందంటే వాడు దూర దేశానికి వెళ్ళిపోయాడు. వేరే దేశం వెళ్ళిపోయాడు. ఎందుకంటే మళ్ళీ ఎవరో మా తండ్రి మా అన్నయ్య తీసుకుని వస్తాడు, బంధువులు తీసుకుని వస్తాడు, కాబట్టి మళ్ళీ నేను తీసుకెళ్ళిపోవాల్సి ఉంటుంది అని ఎవరికి కాపాడకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? ఇష్టాసరిగా దుర్వ్యాపారం అంటే వేసులకి ఇచ్చేసాడని చెప్పాడు వాళ్ళ అన్నయ్య. పాడు చేసేసాడు. గడ్డం పెరిగిపోయింది, కాలుకి జోడలేదు, ఇలువైన బట్టలతో వెళ్ళాడు. ఒకప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు రాజకుమారులు వచ్చేటప్పటికి బెటకి ఇచ్చుకొచ్చి ఇచ్చేవాడు ఒకడు, అయ్యా బాత్రూమ్ నీళ్ళెట్టేనన్నవాడు ఒకడు, బ్రష్ తెచ్చి ఇచ్చేవాడు ఒకడు. ఎన్ని ఏర్పాట్లు ఏవి అక్కడ లేవు, ఏవి కూడా అక్కడ లేవు. కాబట్టి చివరికి ఏంటంటే తినడానికి తిండి లేక పందులు తినే పొట్టు కూడా తినడానికి అవి కూడా తినలేదట. అప్పుడు వచ్చిందట ఏంటది? బుద్ధి, మారు మనసు వచ్చింది. అడి అప్పుడు మారు మనసు వచ్చి తిన్నగా చేయండి తండ్రి దగ్గర వెళ్ళిపోతానే వచ్చాడండి. అవును, నీవు నేను కూడా అనేకమైన దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసి దేవునికి దూరం అయిపోయిన మాట వాస్తవమే. అయితే ఇలాంటి సభల ద్వారా నీవు నేను మనందరం కూడా హెచ్చరించబడి బుద్ధి తెచ్చుకొని ఎక్కడ మన ఆత్మీయ జీవితం పాడవుతుందో, ఎక్కడ మన కుటుంబం పాడవుతుందో, ఏ విషయంలో పాడవుతుందో మనందరం పరిశీలన చేసుకుని దేవుళ్ళ ముందుకి సాగాలి. దేవుడి మాటలు దీవించి కాపాడుగా.